లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని పాట వాడుడే గాని నిద్ర లేచింది లేదు మొగోళ్ళ మీద పెత్తనం చేసింది లేదు ఒగో కాడ ఆడోళ్ళు పదులల్ల పోయినా కూడా వెనకమర్ర పెత్తనం అంతా మొగోళ్ళదే ఎన్ని దిక్కుల చూస్తలేముల్లా కదా కానీ ఈ కాడ నుంచి లెక్క మారింది సగం సగం ఆకాశంలో సగం భూమిలో సగం జనాభాల సగం ఈ కాడ నుంచి పదవులల్ల కూడా సగమే మా అక్క అడుగు ముంగట్కేసింది అక్కంటే అక్కే బెంగాల్ పులి లెక్కనే అడిగేసింది బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క 42 మంది ఎంపీలల్లా 17 ఎంపీలకు ఆడోళ్ళకే టిక్కెట్లు ఇచ్చింది అంటే చూడుర్రి 41% ఆడోళ్లకు జాగిచ్చిందన్నట్టు మస్తు గ్రేట్ కదా మరి అక్క నాయకత్వంలో ఉన్న పార్టీ ఆడదై ఏలుతున్న రాష్ట్రంలో ఆడోళ్ళకే ఇల్వియకపోతే ఇంకెవరిస్తారు చెప్పుర్రి అగో అట్లా అంటారనే వెనుక ముందు చూడకుండా ఎక్కువ మంది ఆడోళ్ళనే పోటీకి దింపింది మస్తు గ్రేట్ కదా గిట్లా కడుపులోంచే ఎంబడే సీట్లు ఇస్తారు గాని ఈ మహిళా బిల్లు గురించి ఎన్నేళ్ల కాంచెలు నానుస్తున్నారు సగం శాతం ఉన్న ఆడోళ్లకు 33% రిజర్వేషన్లు ఇయ్యాలి చట్టసభలలో అని అన్నారు గాని ఇస్తున్నారా 3% సీట్లు కూడా ఇస్తలేరు పార్టీలు అంత మొగోళ్ళ రాజ్యమే ఆడోళ్లను ఆది దేవతలుగా గొలుస్తారు గాని పెత్తనాలు మాత్రం ఇయ్యరు అసొంటి పరిస్థితులున్న దేశంలో 41% సీట్లను ఇచ్చిందంటే మమతక్క సూపర్ కదా మరి ఇప్పుడే ఇంత దూకుడున్నదంటే బీజేపీని పెద్ద దెబ్బ కొట్టాలని గట్టి పట్టే పచ్చినట్టున్నది కదా మరి ఓట్లల్లో ఏం జరుగుతుందో చూద్దాం